ఏపీ లిక్కర్ కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు విచారణలు, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలతో ఈ కేసు రోజు రోజుకి సంచలనంగా మారుతోంది. ఈ కేసు తర్వాత ఏం జరగబోతోంది, ఎవరి అరెస్ట్ ఉండబోతుందనే చర్చ ఏపీలో హాట్ గా నడుస్తోంది. బిగ్ బాస్ వైపే లిక్కర్ కేసు. త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉంటాయంటోంది అధికార కూటమి. ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు హోంమంత్రి అనిత. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, లిక్కర్ స్కామ్ స్పీడప్ అవుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లకు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్లిపోతుంది. లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారన్న భయం జగన్లో కనబడుతోందన్నారు మంత్రి సత్యకుమార్. అందుకే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మేము డిస్టిలరీ కాదా? ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి? ప్రజలకు కాదా? దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కాదా? ఇవాళ ఒకటి బయటపడట్లేదా? నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు, డబ్బులు లెక్కిస్తూ, కోట్ల డబ్బులు లెక్కిస్తూ. ఎక్కడున్నాడే? ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. మీ అనుచరుడు కాదా? ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్లో భారీ స్కామ్ జరిగిందనేది అందరికీ తెలుసు. ఈ కేసులో ఎవరున్నా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు మంత్రి టీజీ భరత్. ఢిల్లీ స్కామ్ ఈజ్ నథింగ్. లిక్కర్ స్కామ్ దాంట్లోనే కవిత గారిని తీసుకుపోయి లోపల పడేశారు. దాని ముందు ఇది 100 రెట్లు పెద్దగా ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. ప్రజలందరూ కూడా అందరికీ అర్థమైంది లిక్కర్లో పెద్ద స్కామ్ జరిగింది, దాంట్లో డౌట్ లేదంటున్నారు. సో ఖచ్చితంగా ఎప్పుడు ఏమనేది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అంటూ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచిందే. దొరికిన క్యాష్ ను దొరికినట్లే సీజ్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని కూటమి చెప్తోంది. ఈ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఎన్నికల్లో అంటే రిగ్గింగ్ చేయటానికి ఎన్నికల్లో ఈ డబ్బును వాడారంటే వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారో కూడా మరి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు?